పామాయిల్ తోటల పక్కన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయవద్దని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా నల్లజల్ల మండలం గుండేపల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. చోడవరానికి చెందిన కోళ్ల పరిశ్రమకు విద్యుత్ సరఫరా చేసేందుకు డీఈ సహకరిస్తున్నారని ఆరోపించారు. తోటల పక్కన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తే గెలలు కోసే సమయంలో ప్రమాదాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చోడవరం నుంచి గుండెపల్లి రోడ్లో కొంత భూమి ఉంది. ఆ భూమిలో పామాయిల్ తోటలో వేసుకుని అభివృద్ధి చేసుకుని ఉన్నాం. ఈ రోడ్లో 33 kV లైన్ వేయటకు కోల్డ్ ఫారం యజమానికి దరఖాస్తు చేసి ఉన్నాడని, డిఈ గారు ఈ రోడ్లో స్తంభాలు ఏర్పాక నిర్ణయించుకున్నాడని మాకు తెలిసి నల్లజర్ల మండలం ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ కరెంట్ లైన్ వేయటం వలన మాకు చాలా తీవ్రమైన నష్టం కలుగుతుంది. మాకు ప్రాణాన్ని ఎక్కువగా ఉంది. అందుచేత వాళ్ళకి వేరే మార్గం ఉన్న తెలుగుశాల ఏరియా నుంచి కూడా అటు మానేసి ఇటే వేయాలని చాలా నిర్ణయం తీసుకున్నారు. అందుచేత దయించి మా యందు ఇది ఆపాలని మేము కోరుతున్నాం. శివాలయం టు నూకాలమ్మ గారికి బాగవేలి నాగ వెంకట రమేష్ గారు కరెంటు లైన్ వేసుకు వెళ్ళడానికి సంవత్సరంన్నర బట్టి చాలా విష ప్రయత్నాలు చేస్తున్నాడు. మేము ఎన్ని రకాలుగా అడ్డుకున్నా మా మీద డిఈ గారు కూడా మాకు అడ్డంగా మాట్లాడుతున్నాడు. స్పందనలోకి వెళ్తే డిఈ గారు పక్క ఆఫీసర్ని ఈ పైల గురించి మీరు పట్టించుకోక్కర్లేదు, మీరు పక్కన పెట్టండి అని చెప్పి డిఈ గారు అనడం, మీకు శాలలో వచ్చే కరెంటు కూడా మేము కట్ చేస్తాం, మీకు కరెంట్ రాదని చెప్పాడు. డిఈ గారు అయితే వరకు మా రైతుల పక్షాన లేడు. ఒక కోళ్ల పరిశ్రమ అతను బాగవేలి నాగ వెంకట రమేష్ తరపునే మాట్లాడుతున్నాడు.